మహాభారత యుద్ధంలో మరణానికి దారితీసిన వ్యూహం ఏమిటి? అసలు కౌరవుల వల్ల అభిమన్యుడు ఎందుకు మోసపోయాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. పద్మవ్యూహం మహాభారతంలోని అత్యంత ప్రాముఖ్యమైన మరియు విషాదకరమైన ఘట్టాలలో ఒకటి. ఇది ఒక కఠినమైన జటిలమైన సైనిక వ్యూహం. దీన్ని ఒక చక్రం లేదా పద్మం ఆకారంలో అమర్చుతారు. ఈ వ్యూహం నుండి ప్రవేశించి బయటికి రావడం ఒక మర్మం, మరియు దీనిని అర్థం చేసుకోవటం మహాభారతంలో గొప్ప యోధుడైన అభిమన్యుడికి విషాదాంతమైంది. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు కౌరవులు పాండవులు సైన్యాన్ని చీల్చేందుకు పద్మవ్యూహాన్ని అమర్చారు. ఈ వ్యూహం చాలా క్లిష్టంగా మరియు గజిబిజిగా ఉండేది. దీన్ని ప్రవేశించి అర్థం చేసుకుని బయటకు రావడానికి ప్రత్యేక శిక్షణ అవసరం. చాలా కొద్ది మందికి ఈ వ్యూహం ఎలా ఛేదించడం అని తెలిసి ఉండేది. అభిమన్యుడు అర్జున మరియు సుభద్ర కుమారుడు అయిన అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహం ఎలా ప్రవేశించాలో అర్థం చేసుకున్నాడు. సుభద్ర గర్భిణీగా ఉన్నప్పుడు అర్జునుడు అభిమన్యుడికి ఈ వ్యూహం గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పటికీ చక్రవ్యూహంలోకి ప్రవేశించే విధానాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ దాని నుండి బయటపడే మార్గం తెలియలేదు. ఈ అర్థజ్ఞానం అభిమన్యుడి జీవితంలో విషాదకర సంఘటనలుగా దారితీసింది. యుద్ధం 13వ రోజు అర్జున వేరే ప్రాంతంలో పోరాటం చేస్తున్నప్పుడు కౌరవులు పాండవులు పట్టుకోవడానికి పద్మవ్యూహాన్ని అమర్చారు. పాండవులు ఈ వ్యూహం యొక్క ప్రమాదాన్ని తెలుసుకున్నప్పటికీ దాన్ని ఛేదించడానికి కావాల్సిన పరిజ్ఞానం లేదు. యుధిష్ఠిరుడు మరియు ఇతర పాండవులు ఈ వ్యూహం నుండి తప్పించుకునేందుకు అభిమన్యుడిని ఆహ్వానించారు, ఎందుకంటే అతడికి ఈ వ్యూహంలోకి ప్రవేశించే పరిజ్ఞానం ఉండిద్దని వాళ్ళు నమ్ముతారు. ధైర్యంగా ఉన్న అభిమన్యుడు అప్పుడు సుమిత్రుడు అభిమన్యుడిని మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు. నువ్వు బాలుడవి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అతిరథ మహారథులు, అత్యంత క్రూరాత్ములు, నీ చేతిలో మరణించేవారు కాదు అని అన్నాడు. సారథి సందేహాలను కొట్టిపారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చోచుకొని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేవలను కత్తికో ఖండంగా నరకడం మొదలుపెట్టాడు. పద్మవ్యూహం చెల్లాచెదురైంది. కర్ణుడు కవచాన్ని పగలగొట్టాడు, బాణాల దెబ్బతో మూర్ఛిల్లిపోయేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది జయద్రథుడు అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రమే నిలువరిచ్చే వరాన్ని పరమేశ్వరుని నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడు అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చోచుకొని పోయి దుర్యోధనునే పారిపోయేలా చేశాడు. అతడు కొడుకైన లక్ష్మణ కుమారుణ్ణి కోసల దేశాధీశుడైన బృహద్బలుని సంహరించాడు. యోధుల పరంగా వ్యూహపరంగా బలమైన కౌరవ సేవలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు. కానీ సమస్య ఏమిటంటే అభిమన్యుడికి ఈ పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళటం అనేది మాత్రమే తెలుసు, దాని నుంచి బయటపడటం ఎలానో తెలియదు. ఈ సందర్భాన్ని కౌరవులు ఉపయోగించుకున్నారు. ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థాముడు మరియు కృతవర్మ లాంటి అత్యంత శక్తివంతమైన యోధులు అభిమన్యుని చుట్టుముట్టారు. అభిమన్యుడు ఎంతటి ధైర్యంతో వారిని ఎదుర్కొన్నప్పటికీ అతనికి ఎవ్వరూ సహాయం అందించలేకపోయారు, ఎందుకంటే పాండవులు ఈ సమయంలో కౌరవుల చేతిలో నుండి అభిమన్యుని రక్షించుకోలేకపోయారు. కౌరవ యుద్ధంలో న్యాయం లేకుండా అభిమన్యుని చుట్టుముట్టి సమానమైన యుద్ధ విధాలను పాటించకుండా ఆయనపై కిరాతక దాడి చేశారు. కర్ణుడు అభిమన్యుని రథాన్ని ధ్వంసం చేయగా దుశ్శాసనుడు అతని ఆయుధాలను ఛేదించాడు. చివరికి అభిమన్యుడు తండ్రి అర్జునుడు ధైర్యం చెప్పడంతో ధైర్యంగా చివరి శ్వాస వరకు పోరాడాడు. తన వయసుకు మించిన శక్తి చూపించిన విరోచితంగా యుద్ధభూమిలో ప్రాణాలు విడిచాడు అభిమన్యుడు. అభిమన్యుడి మరణ వార్తతో అర్జునుడు తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయాడు. తన ప్రియమైన కుమారుడి మరణం వెనుక ఉన్న రహస్యం తెలుసుకొని అర్జునుడు జయద్రథుడు కారణంగానే అభిమన్యుడు చక్రవ్యూహంలోకి వెళ్ళాడని తెలుసుకున్న అర్జునుడు అతన్ని రాబోయే రోజుల్లో చంపుతారని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ మహాభారతంలో మరొక కీలక ఘట్టం అయింది.
పద్మవ్యూహం ఒక సైనిక వ్యూహం కాకుండా కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత విషాదకరమైన ఘట్టానికి కారణమైంది. అభిమన్యుడు ధైర్యం మరియు యువకుడిగా తన ధర్మం కోసం ఇచ్చిన ప్రాణత్యాగం యుగయుగాలుగా భారతీయ హృదయంలో నిలిచిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మహాభారతంలో ఒక ఘట్టమైన వ్యూహం గురించి తెలుసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం వేచి చూస్తూ ఉండండి.